తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. జగదీష్ రెడ్డి అనాగరికంగా మాట్లాడుతున్నారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం బాధ్యతంగా వ్యవహరించిందని అన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం 2 అడుగుల వెనక్కి వేసిందని సిద్ధంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన వాడిన పదాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడిన మాటలు చాలా ఆక్షేపణీయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనాగరికంగా వ్యవహరిస్తుంది అనే పదం కూడా వాడటం జరిగింది. అసలు తెలంగాణ కల్చర్ అనేది ఎంతో ఉన్నతమైంది. తెలంగాణ సంస్కృతి కానీ, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, భాష ఇవన్నీ కూడా ఒక ఉన్నతమైన ఇదేనే అందరికి ఒపీనియన్, మా అందరికి కూడా. ఇప్పుడు నాన్ లోకల్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఫాస్ట్ కావచ్చు, లేకపోతే ఈ ఏదైతే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఒక నిర్ణయం కావచ్చు, ఇలా ఎన్నో విషయాల్లో ప్రభుత్వం వివాదాల్లోకి పోయి కోర్టు చేత అక్షతలు వేసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఒక బాధ్యతతోటి పక్క రాష్ట్రాలతో కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ సమస్య పరిష్కారం కోసం ఒక బాధ్యత వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఉందో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా సరే మీరు ఆ రెస్పాన్సిబుల్గా ఫీల్ కాండి. విద్యార్థుల యొక్క భవిష్యత్తు